ఓం నమో భగవతే వాసుదేవాయ. పరమపదము అనేటటువంటి విషయాన్ని గురించి భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో అనేక ప్రదేశాల్లో తదనుగుణంగా ప్రస్తావిస్తూ వచ్చాడు. కిందటి శ్లోకంలో మనం చెప్పుకున్నాము 8వ అధ్యాయం నుంచి. 15వ అధ్యాయం 6వ శ్లోకంలో కూడా న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం పదం. అర్జున, పరమపదము అనేటటువంటిది ఏమిటి, ఏది, ఎక్కడుంటుంది అని ఆ పరంధాముడి యొక్క నివాసాన్ని గురించి సందేహంగా ఉంది కదా. నద్భాసయతే, ఆ పరమపదము అనేటటువంటిది ఎత్తు ఏదైతే ఉందో, గత్వా అక్కడికి చేరి నా నివర్తంతే, తిరిగి మానవులు ఈ లోకానికి రారు. తత్ అటువంటి స్వయం ప్రకాశమైనటువంటి పరమపదమును సూర్యుడు నా భాసయతే ప్రకాశింపచేయజాలడు, శశాంక చంద్రుడు నా భాసయతే ప్రకాశింపచేయజాలడు కూడా, పావక అగ్నియు న భాసయతే ప్రకాశింపచేయజాలదు. తత్ అదే మమ పరమం ధామ, నా పరంధామము పరమపదము అంటున్నాడు భగవాన్ శ్రీకృష్ణుడు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామమును సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింపచేయజాలదు. అట్టి పరంధామము చేరిన పుణ్యాత్ములు మరలా ఈ జగత్తును ప్రవేశింపరు, అనగా మరల వారికి జన్మ ఉండదు, పునర్జన్మ ఉండదని భావము. స్వస్తి.